బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గత వారం రోజుల నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా కార్నర్ మీటింగులు, బహిరంగ సభల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు ఆయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్ వేయనున్నారు. దీంతో దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దానంకు మద్దతుగా నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. ఇక అనంతరం సాయంత్రం వరంగల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. గత వారం రోజుల నుంచి ఎండలు సైతం లెక్క చేయకుండా కార్నర్ మీటింగులు, బహిరంగ సభల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ నామినేషన్ వేయనున్నారు. దీంతో దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దానంకు మద్దతుగా నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. ఇక అనంతరం సాయంత్రం వరంగల్లో నిర్వహించే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో మరియు సికింద్రాబాద్లో ఈరోజు తిరిగే అవకాశం కనబడుతుందా? ఎలా ఉండబోతుంది ర్యాలీ? లక్షణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సికింద్రాబాద్, వరంగల్లో పర్యటించున్నారు. ముఖ్యంగా గత వారం రోజుల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నామినేషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తానే భుజాల మీద వేసుకుని యొక్క ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇటు 18వ తారీఖు నుండి కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సికింద్రాబాద్ లో అభ్యర్థి దానం నాగేందర్ తో కలిసి ర్యాలీలో పాల్గొంటారు. దానం నాగేందర్ నామినేషన్ 11 గంటలకు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఇటు సాయంత్రం 4 గంటలకు వరంగల్లో జరిగేటువంటి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనజాతర సభకైతే హాజరు కానున్నారు. ఈ రెండు సభలలో ఇట్లా ప్రధానంగా ఈ రెండు స్థానాలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరి కూతురైనటువంటి కడియం కావ్య ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇటు ఆ టికెట్ వద్దని చెప్పేసి మరి ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకొని మరి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, వెంటనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇవ్వడంతో ఇటు కడియం కావ్యాన్ని ఎట్లాగైనా గెలిపించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి నేత కూతురు కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు, అటు శ్రీహరి కూడా ప్రతిరోజు కార్యక్రమం అంటే ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. మరొక వైపు ఇటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ కి స్వయంగా టికెట్ ఇవ్వడంతో ఆ దానం నాగేందర్ కూడా ఎలాగైనా సికింద్రాబాద్ గడ్డ పైన కాంగ్రెస్ జెండాను ఎగరేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇటు సర్వేలు కూడా కొంత దానం నాగేందర్ కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ పైన దృష్టి సారించారు. అందుకొరకే ఇటు వేరే పార్టీ నుండి కూడా అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఉన్నా కానీ ఖచ్చితంగా గెలవాలన్నటువంటి లక్ష్యంతో 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ వ్యూహాలు రచించుకుంటూ ముందుకెళ్తా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇటు పార్లమెంటు స్థానాన్ని సికింద్రాబాద్ లో ఎట్లాగా గెలిచి తీరాలని చెప్పేసి దానం నాగేందర్కి కేటాయించింది. దానం నాగేందర్ తో కూడా ఈరోజు 11 గంటలకు ర్యాలీ నిర్వహించి ర్యాలీ అనంతరం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సాయంత్రం కార్యక్రమానికి జనజాతర కార్యక్రమానికి వరంగల్కి అయితే రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళనున్నారు. మొత్తానికైతే ఇప్పటికే నిన్న బీఫామ్ తీసుకున్నటువంటి దానం నాగేందర్ ఈ రోజు నామినేషన్ అయితే దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ దానం నాగేందర్ కూడా ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలిచి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది. దీంతో ఇటు ఈ రెండు స్థానాలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రచారం అయితే రేవంత్ రెడ్డి స్వయంగా చేయనున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.